హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే, ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదండి. అందరు కూడా అమ్మగారింటికి వెళ్తారు కదా. సో మేము కూడా అలాగే హాలిడేస్ కనేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుందండి. మీరు అందరు కూడా చూడొచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేసి రావాలి అంటే ఆల్ అని పెట్టేసుకోండి. అన్ని వీడియోస్ కూడా వస్తాయి. మన ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అన్ని కూడా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా పిల్లలైతే చూడండి, ఈ పొట్టేలతో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అసలు. ఇంకా మీకు ఇది చూస్తే అర్థమైపోయే ఉంటది. అలాగే తమ్నేల్ చూసినా కూడా మా అమ్మ వాళ్ళు అయితే గంగమ్మ జాతరలో యాటను కోస్తాము అని అయితే మొక్కుకున్నారనమాట. సో ఆ మొక్కు తీర్చుకునే దానికి ఇంకా మేమందరం కూడా వచ్చినప్పుడు చేద్దాంలే అని అయితే అనుకున్నారు. ఇంకా మేమందరం ముగ్గురం సిస్టర్స్ కూడా వచ్చేసామన్నమాట. ఇంకా మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఇట్లా పూజ చేసేసి ఇంకా గంగమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. చింతకొమ్మ తిన్నాల గంగమ్మ తిరునాళ్ళు అని జరుగుతుందండి. ఇంకా అయిపోయింది, అప్పుడైతే మాకు కుదరలేదు. ఇంకా ప్రతి సండే కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇంకా మేమైతే ఒక సండే అనుకునేసి వెళ్ళామన్నమాట. ఇంకా మేము ముగ్గురం కూడా సేమ్ శారీస్ కట్టుకున్నాము. మీరు చూస్తే అర్థమవుతా ఉంటది. ఇంకా మా అమ్మ, మా పెద్దక్క, మా పూర్ణి కూడా ఇంకా మాకు మ్యాచింగ్ వేసేసుకుంది అనమాట, రెడ్ డ్రెస్సే. ఇంకా కార్లో అందరం కూడా బయలుదేరిపోయాము. మాకంతా ఎంత కార్ సరిపోదు కదా మా జనానికి. సో ఇంకా పెద్ద కారే మాట్లాడేశారనమాట. ఇంకా ఈ ఆటనైతే ఎక్కిచ్చేసుకొని గంగమ్మ జాతరలో కోసేద్దామనేసి తీసుకొని వెళ్తున్నాము. అలాగే కోడిని కూడా మేమందరం కూడా ఇంకా పూజ చేసేసి ఇంకా అందరం కూడా బయలుదేరుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే గంగమ్మ దేవత దగ్గరికి మీరు అందరు కూడా వెళ్ళున్నారా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంకా అలాగే మా చెట్లకు పూలు కూడా చాలా బాగుంటాయి కదా, అవి కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను అనమాట. మేమందరం కూడా ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 to 6 లోపే బయలుదేరిపోయాము. ఎందుకంటే అది కోసిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకొని వండుకునే దానికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది కదా. సో మేము ముందుగానే కొంచెం అర్లీగానే యాక్చువల్గా 5కే బయలుదేరదాం అనుకున్నాము. కానీ మన లేడీస్ సంగతి తెలిసిందే కదా, రెడీ అవ్వాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. కాబట్టి మేమందరం కూడా రెడీ అయ్యేసి ఇట్లా వెళ్ళిపోతున్నాము. ఇంకా గంగమ్మ తల్లి చాలా బాగా ఫేమస్ అండి. కడపలో అయితే 4 వారాలు జరుగుతుంది జాతర. మాత్రం సండేస్ 4 సండేస్ జరుగుతుంది. 4 వారాలు కూడా ఫుల్ గా రష్ ఉంటారు. చాలా బాగా జరుగుతుంది. మీరు కూడా చూసేసేయండి టెంపుల్ అది ఎలా ఉంది ఏంటి అని. నాకు ఈ బ్రిడ్జ్ చూస్తే మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు మియాపూర్లో నుంచి ఆల్విన్ చౌరస్తా నుంచి హఫీజ్పేట వెళ్ళేటప్పుడు సేమ్ ఇలానే ఉంటుందండి. బ్రిడ్జ్ వచ్చేసి కింద రైల్వే ట్రాక్ ఉంటుంది. నాకు ఇది చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది అనమాట.
ఇక్కడ వెళ్ళేటప్పుడు మన కడప కూడా చాలా బాగా డెవలప్ అయిందండి. చాలా బ్యూటిఫుల్ గా అపార్ట్మెంట్స్ అన్ని కూడా వచ్చేసినాయి అన్నమాట. పెద్ద పెద్ద బిల్డింగ్స్ హైదరాబాద్ లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కొంచెం వచ్చినాయి అనేది అనిపించింది నాకు. చాలా బాగుంది కదండి. ఇట్లా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడం అది కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. అలాగే ఇటు సైడ్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మనము గంగమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ కూడా చాలా విశిష్టమైన టెంపుల్ అండి. చాలా మహిమ గల అమ్మవారు. చాలా మంది ఈ కడపలో ఉన్న వాళ్ళు అయితే ఆ 4 వారాలు కూడా వెళ్తారు కంపల్సరీ, ఎవ్రీ ఇయర్ కూడా. మా అమ్మ వాళ్ళు నేను చిన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేమందరం వెళ్ళి ఇక్కడ కోడిని కానీ అట్లా కోసుకొని వచ్చేవాళ్ళము. ఇంకా మొక్కుకున్నాం అనుకోండి ఆటను అలా కూడా కోసుకొని ఇంకా ఇంటికి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చండి. మొత్తం అక్కడే చేసుకోవాలి, ఇంటికి తెచ్చుకోకూడదు అనే రూల్ అయితే ఇక్కడ లేదనమాట. ఇంకా దారి పొడవునా అరటి చెట్లు అలాగే అవిశాకు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక్కడ తోటలు. అలాగే పూల తోటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట వెళ్ళేటప్పుడు అంతా కూడా. ఇంకా మేము అర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి అంత ఎండగా కూడా ఏం లేదు. ఇంకా చాలా మంది ఊర్ల నుంచి అట్లా వచ్చే వాళ్ళు ఇక్కడే బోనం కూడా వండేసి అలాగే కోళ్ళను కానీ ఆటలను కానీ సమర్పిస్తారనమాట. ఇంకా మేమందరం కూడా కారులో నుంచి దిగేసి ప్రదక్షిణాలు చేస్తున్నాము బోనం పట్టుకొని. ఇంకా ప్రదక్షిణాలు చేయడానికి కూడా రోడ్డు చాలా బాగా వేశారండి. చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. నేను వచ్చి కూడా కనీసం ఒక 5 years అట్లా అయ్యింది. ఇప్పుడు వచ్చామన్నమాట మళ్ళీ. ఇంకా మా అమ్మోళ్ళు చేస్తున్నారు కాబట్టి చూడండి రోడ్డు కూడా ఎంత చక్కగా వేశారో. అప్పటికి ఇప్పటికి టెంపుల్ కూడా చాలా బాగా డెవలప్ అయింది అని అయితే అనిపించింది. మీరందరూ కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా వెళ్ళండి. చాలా మహిమ గల అమ్మవారు గంగమ్మ తల్లి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. కొబ్బరికాయలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి. ఇంకా టెంపుల్ కి ఎదురుగానే మనము యాటల్ని కానీ ఏమన్నా కోయడం కానీ అక్కడే కోస్తారనమాట. మేమైతే ఇట్లా బోనం తీసుకొని 3 ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఆటను తీసుకొని కారులోనే తిరుగుతున్నారు. ఈ ఆటను తీసుకొని తిప్పాలంటే అది కష్టం కాబట్టి ఇంకా వాళ్ళు కారులోనే తిరుగుతున్నారు. మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఆటలు కోసేసుకొని అందరు చాలా మటుకు అక్కడే వండుకొని తింటారు. మేము మాత్రం ఇంకా ఇంటికి తీసుకొని వచ్చేసాము. మా పిల్లలకి సందడి ఇంకా అసలు. చూడండి మన ఛానల్లో ఇట్లా టెంపుల్స్, ట్రావెల్, కుకింగ్, షాపింగ్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి. ఫ్యామిలీ ఫన్ వ్లాగ్స్ కూడా. ఇవన్నిటిని కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ టెంపుల్ కి మీరు కూడా ఎవ్రీ సంవత్సరం మీరు అందరు కూడా వెళ్తామంటే కూడా వెళ్ళిరండి కంపల్సరీ. ఇంకా ఇక్కడ వచ్చేసి మనము యాటను కంపల్సరీ ముద్దారే చేస్తారండి మన అమ్మవారి టెంపుల్స్ దగ్గర. హలాలైతే చేయకూడదు, చాలా తప్పు. మేమైతే ముద్దారే చేసాము. చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. మనం ముద్దారే చేయాలి అమ్మవారి దగ్గర. హలాల్ చేస్తే అది మనకే మంచిది కాదు. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఎదురుగా యాటను కోసిన తర్వాత మనం బోనం పెడతాం కదా, ఇక్కడ బోనం అది పెట్టేసి ఈ ఆట తలకాయ అలాగే కోడి 2 జంట చేయాలి కాబట్టి జంట కొయ్యాలి కాబట్టి ఇట్లా రెండింటిని కూడా కోసేసి తర్వాత దర్శనానికి అనేది వెళ్తామన్నమాట. ఇక్కడ బోనం అయితే పెడుతున్నాము. ఇక్కడ మనము అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ, పూలు సమర్పించి అలాగే ఆటలు కోసిన తర్వాత ఆ తలకాయలు 2 పెట్టేసి కొబ్బరికాయను కొట్టి హారతి అనేది ఇస్తారండి. ఇక్కడ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఒకటైతే అనిపించింది, ప్రతి చోట ప్రతి దానికి డబ్బులు అని అయితే అడుగుతానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకు అనిపించి మనం ఇస్తే బాగుంటుంది, కానీ ఇట్లా చూడండి ఇక్కడ యాట కోస్తున్నారనమాట. ఇంకా మన యాటను కూడా కోసేసాము. చూస్తున్నారు కదా పలికింది అనేసి. ఇంకా అమ్మవారు పలికిందని చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా ఇదంతా తీసుకొని మనము కారులో పెట్టేసుకొని ఇంకా తర్వాత దర్శనానికి అయితే వెళ్తాం అనమాట. గంగమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళినందుకు మా ఫ్యామిలీ మేమందరం కూడా కలిసి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మా పిల్లలకి ఎస్పెషల్లీ చాలా ఇష్టం అనమాట. ఈ హాలిడేస్ లో అయితే అందరికీ కూడా కుదురుతుంది అనేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నారనమాట అమ్మ వాళ్ళు అయితే. ఇంకా ఈ హాలిడేస్ కదా
ఇంట్లో అందరం కలిసి కూడా చక్కగా భోజనం అది చేసాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇకపోతే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్లో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ 3500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వబోతుందండి. ఇంకా చేసేసేయండి. 3500 సబ్స్క్రైబర్స్ ని కూడా చేసేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే ప్రతి వీడియోను కూడా ఎండింగ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం అయితే రాదండి. అమౌంట్ కూడా ఏమీ కట్ అవ్వదు. ఇట్లా మీరు లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి కూడా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ సమ్మర్ హాలిడేస్ లో అంతా కూడా మేము ఏమేం చేసామనేది కూడా అన్ని కూడా బ్లాగ్స్ అయితే చేస్తామండి. మీరందరూ కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్ లో బాగా ఆడుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. మా ఇంట్లో అయితే ఇంకా చాలా పనులు అయితే చేస్తున్నారులేండి. నెక్స్ట్ ఫర్దర్ బ్లాగ్స్ లో అన్నిట్లో కూడా నేను మీకు షేర్ చేస్తాను మేము ఏం చేస్తున్నాము ఈ సమ్మర్ హాలిడేస్ లో అనేదంతా కూడా. ఇంకా అమ్మవారికి అయితే చీర, అలాగే గాజులు, పసుపు కుంకుమ, పూజ సామాగ్రి ఇవన్నీ కూడా అందచేద్దామనేసి వెళ్తున్నాం అనమాట. ఫోటో ఇది నొక్కితే ఫోటో కూడా వస్తుంది అనమాట. ఇంకా అందరం కలిసి దర్శనంకి అయితే వెళ్తున్నానండి. యాక్చువల్ గా ఇక్కడ వీడియో తీనిస్తారో లేదో అని అయితే అనుకుంటున్నాను. బట్ వీడియో తీనిచ్చారు. గంగమ్మ తల్లిని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇంకా మా పిల్లలైతే సమ్మర్ కదా వాటర్ అని అయితే గోల్ చేస్తున్నారు. ఇదంతా టెంపుల్ లోపల కూడా మళ్ళీ ప్రదక్షిణం చేయడానికి మనకి ఉందన్నమాట. మేమైతే చూడండి ఇట్లా ఒక ప్రదక్షిణ చేసేసి లోపల కూడా ఇంకా అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళామన్నమాట. ఈడ పెట్టాలి కదా. చూసారు కదా గంగమ్మ తల్లిని. చాలా మంది చాలా మొక్కులు అయితే తీర్చుకుంటారండి. అక్కడ ఆ రోజుకే జరిగిన ఒక విశిష్టత ఏంటంటే ఎవరిదో 10 తులాలు బంగారు అయితే పోయిందంట అండి. పోతే ఆవిడ వచ్చి అమ్మవారికి అభిషేకాలు అన్ని కూడా జరుగుతున్నాయంట. రాత్రి వచ్చి అమ్మవారికి పదే తను ఆవిడ వచ్చి నమస్కారం చేసుకుంటుందంట. పొద్దున కల్లా వాళ్ళే వచ్చి ఆ బంగారం అయితే ఇచ్చారు. ఇంకా ఇదొక్కటి వింటే చాలు కదా అమ్మవారి మహిమ ఎలా ఉంటుంది ఏంటి అని మనకు అర్థం కావటానికి. మాకు కడపలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలిసే ఉంటుందండి. ఎవరైనా బయట నుంచి చూస్తున్నారేమో అని అయితే చెప్తున్నాను అంతే, మీకు తెలియదని కాదు. ఇట్లా కొన్ని విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా అమ్మవారు మహిమ ఎంత బాగుంటుంది అని అయితే మనకు అర్థమవుతా ఉంటది. అలాగే ఇంకా మేమందరం కూడా ఇంకా ప్రసాదం అది తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రచ్చ ఇంకా మామూలుగా ఉండదు. చూడండి ఇంట్లో ఒకరు ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటే, ఒకరు టమాటాలు ముక్కలు కట్ చేస్తూ ఉంటే, ఇంకొకరు కొబ్బరి దంచుతూ ఉంటే, పిల్లలు మేము కట్ చేస్తామని ఇంకా బయట చూస్తే మామూలుగా లేదు. చూడండి ఇంకా ఆటనంతా కట్ చేసి ముక్కలుగా చేస్తున్నారు. అవసరమైనంత కూర ఇంట్లో వండుకున్నాము. ఇంకా మిగతా కూరను మాత్రం ఎండబెట్టేసామండి. ఎండు మాంసం మన రాయలసీమలో ఎస్పెషల్లీ కడపలో చాలా ఫేమస్ కదా. సమ్మర్లో ఎక్కువగా ఇట్లా చేస్తారండి. చూడండి ఇట్లా కట్ చేయించి ఉప్పు పసుపు పట్టించేసి ఇట్లా ఎండబెట్టేస్తారనమాట. ఎండబెట్టేసి నెక్స్ట్ డేకి ముక్కలు కట్ చేసి మళ్ళీ ఒక 2-3 డేస్ ఎండబెడితే సరిపోతుంది. ఇంకా నేను మా నాన్న ఇద్దరం కలిసి ఆరేస్తున్నాం వాటిని, ఇంకా బట్టలు ఆరేసినట్టుగా అనుకోండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. కొంతమందికి ఎండు మాంసం అంటే ఇష్టం ఉండదండి, కానీ చాలా బలం వస్తుంది. ఇంకా అలాగే మా ఇంట్లో కూడా అందరూ తింటారు. ఇంకా మామూలుగా సమ్మర్ లో సంగటి ఈ ఎండు ముక్కల మాంసము చాలా బాగుంటుందండి కాంబినేషన్ గా. మేము ఎక్కువగా అయితే అట్లానే చేసుకుంటాను.
ఇంకొకటి గోంగూరతో కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు వెరైటీస్ ఏమేమి చేసామంటే ఇంకా బిర్యానీ, అలాగే మటన్ కర్రీ, అలాగే నాటుకోడి కూడా కోసాం కదా, అది నాటుకోడి కూడా, ఇంకా ఎస్పెషల్లీ బోటి కూడా అన్నమాట. ఇంకా తలకాయి కాళ్ళు అవి కూడా నెక్స్ట్ డే మళ్ళీ వండుకుందాంలే ఇంకా అయిపోదు అనేసి ఇంకా మిగతావన్నీ ఇట్లా ఎండబెడుతున్నారనమాట. ఎండలో ఒక 3 days ఎండితే సరిపోతుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి పెడితే చాలా బలం అంటారు. కొంచెం గట్టిగానే ఉంటాయి. వాటి ముందు రోజు అదే కొంచెం ఒక గంట ముందుగానే నీళ్ళలో నానబెట్టేసి నీట్గా వాష్ చేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కట్ చేయడానికే టైం అంతా సరిపోయిందనమాట. వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఇంకా ముక్కలన్నీ కూడా చక్కగా కట్ చేసి ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ బోటి, అలాగే గోంగూర బోటి చేసామండి. ఇంకా ఆ తర్వాత లివరు ఇవన్నీ కూడా సపరేట్ చేశారు. ఇంకా తల, కాళ్ళు ఇవన్నీ కూడా చక్కగా కాల్చి ముక్కలు కొట్టించారనమాట. అలాగే నాటుకోడి కూడా దానికి చక్కగా క్లీన్ చేసి మళ్ళీ కాల్చి దాన్ని కూడా ముక్కలు కొట్టించారు. ఇంకా ఇట్లా ఒక స్టవ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము, ఇంట్లో ఉన్న స్టవ్ సరిపోదు కాబట్టి. ఇంకా ఎక్కడ చేసే వంటలు అక్కడ ముందు రోజే నుంచే ప్లాన్డ్ గా ఉన్నాం కాబట్టి టైంకి అయ్యిందనమాట. ఇంక ఇక్కడ చూస్తే పెరుగు చట్నీ అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ మా అక్క మా గణేష్ ఇద్దరు కలిసి ఇంక ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, మా వాళ్ళు పెద్దవే కట్ చేస్తారు, చెప్తే వినరు. ఇంకా అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ, అలాగే బిర్యానీ, గోంగూర బోటి, నాటుకోడి పులుసు ఇవన్నీ చేసామన్నమాట వెరైటీస్ అయితే. ఇంకా ఎవరిని అయితే పిలుచుకోలేదు, జస్ట్ మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాం అనమాట. లాస్ట్ టైం యాటల్కి వచ్చినప్పుడు అప్పుడు అందరిని పిలుచుకున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ బిర్యానీ అయితే ఇంటి బయటే చేస్తున్నారు. ఇంకా వంటలు అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా అందరు కూడా భోజనాలు అయితే చేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అందరం వంటలు చేసి ఇంకా ఆ టైంకి అయితే అదంతా చూస్తాం కదా, ఇంట్లో వాళ్ళకైతే సరిగ్గా తినబుద్ధి అవ్వదండి. ఇంకా మా సిస్టర్స్ కూడా వచ్చారు, మా చిన్నమ్మ వాళ్ళు. ఇంకా అందరం కలిసి కూర్చొని ఇంకా భోజనాలు అయితే చేసాము. ఈ బుడ్డోడు ఉన్నాడు అనమాట. ఈ బుడ్డోడు ఫస్ట్ టైం నాకు పెద్దమ్మ పోస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే మా ఇంట్లో లాస్ట్ నేనే కాబట్టి అందరు పిల్లలందరూ పిన్ని పిన్ని అనే పిలిచేవాళ్ళు. వీళ్ళిద్దరు నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఇంకా వీళ్ళ పిల్లలకే నేను పెద్దమ్మని అవుతాను అనమాట. పిల్లలందరూ కూడా వరుసగా కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారు. ఇట్లా ఫ్యామిలీ అందరు కలిసి తినడం అనేది చాలా ఇష్టం అనమాట. మా పిల్లలు అయితే తిన్నా తినకపోయినా ఇట్లా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ హాలిడేస్ ఇట్లా ఎప్పుడైనా 2 days హాలిడేస్ అట్లా ఉన్నప్పుడు వస్తాం అనమాట. ఇంకా ఈ బుడ్డోడైతే చూడండి కళ్ళే అసలు ఆర్పట్లేదు, అంత చక్కగా చూస్తున్నాడు. ఇంకా గురు పన్విత్ పేరు వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీకు అందరికీ కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇవాల్టి వీడియో అయితే మీకు అందరికీ కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ యువర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.